కూటమి ప్రభుత్వంపై కౌలు రైతుల సంఘం నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కౌలు రైతులకు యూరియా కార్డులు ఎగ్గొట్టే పని ప్రభుత్వం చేస్తోందని వారు ధ్వజమెత్తారు. కౌలు రైతులకు కూడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధర రావటం లేదని, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా ఎరువుల ధరలు తగ్గించాలని ఆక్వా రైతు సంఘం నాయకుడు బలరాం డిమాండ్ చేశారు. ధరలు పెరిగితే ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ కనీస మద్దతు ధరలు చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి. మొక్కజొన్నకి కేజీకి 10 పైసలు పెంచారు, ధాన్యానికి కేజీకి 72 పైసలు పెంచారు. అంటే ఒక విధంగా అత్యంత హీనాతిహీనంగా, అంటే అవమానపరచడం కాదు కానీ బజార్లో మనం దానం చేసేటప్పుడు వాళ్ళకి 10 పైసలు ఇవ్వలేము, కానీ అట్లాంటి అంత తక్కువ ఇదిగా ఉన్నటువంటి దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఏంటంటే సిగ్గు లేకోకుండా 10 పైసలు పెంచి చేసింది. దానికి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇంకా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రకటన చేయటం అంటే ఇంతకంటే దుర్మార్గమైంది, ఇంతకంటే రైతులను అవమానపరిచే చర్య ఇంకోటి ఉండదు అనుకుంటున్నాను. ఆక్వా ఫీడ్ రేట్లని కంపెనీలు దారుణంగా పెంచినాయి. టన్ను 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి పెంచడం చాలా అన్యాయమైనటువంటి విషయం. కంపెనీలు దారుణంగా పెంచినటువంటి ఈ ధరల్ని తక్షణం తగ్గించాలని, ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాలు స్పందించాలి, ఆక్వా రంగాన్ని పట్టించుకోవాలి, ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలి అని కోరుతున్నాం. ఆక్వా రైతుల యొక్క సమస్యల్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే, పరిష్కరించకపోతే ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం ఉన్నటువంటి 12-13 జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగంతో సదస్సులు, సమావేశాలు నిర్వహించి ఆందోళన కార్యక్రమాల్ని రూపొందిస్తాం.